ఆది ఎప్పుడు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేయడు, చెయ్యలేడు, చెయ్యబోడు. ఎందుకంటే ఆదికి డ్రైవింగ్ రాదు. 5 ఏళ్ల నుంచి చెప్తున్నాను నేర్చుకోవాయా నేర్చుకోవాయా అని. ఇప్పటికైనా వచ్చిందా రాలేదా? అందుకే ఇలాంటివన్నీ ఉంటాయని నేర్చుకోలేదన్నా నేను. అందరు బాగున్నారండి? మనం ట్రాఫిక్ గురించి మాట్లాడుకునే ముందు అందరూ యూత్ కాబట్టి మీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎంతమంది రూల్స్ వింటున్నారు? ఎంతమంది పక్కన ఉన్న అమ్మాయిలు చూస్తున్నారు? అబ్బాయిలు చూస్తున్నారా? ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీ, కానీ పడేసిన అమ్మాయిని పక్కోడికి పడకుండా కాపాడుకోవడం చాలా కష్టం. అవునా కాదా? మనం బ్రేకప్ అయితే బార్కి వెళ్తాం, కానీ వాళ్ళు బ్రేకప్ అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తారు ఇంకొకరిని పడేయడానికి. కానీ ఏ మాటకా మాట, ఈరోజు ఇక్కడున్న అమ్మాయిలందరూ అందంగా ఉండు, అవునా? కానీ మేకప్ తీసి చూడ అవ్వలాగుండు. దీనికి కూడా అవునా కాదా? పాపం గ్లామర్ ఒరిజినల్ వాళ్ళు ఎవరిదో మేకప్ వేసుకెళ్ళలేదు వాళ్ళు. కానీ చాలా అమ్మాయిలు అంటేనే చాలా మంచి అమ్మాయిలు. వాళ్ళ గురించి ఎక్కువ జోకులు వేసినా కూడా చూసారా, ఇప్పుడే మంచి అని చెప్పేలోపు ఎలా అరుస్తున్నారు. మన కోసం ప్రాణాలు ఇస్తారు వాళ్ళు. కానీ బయటికి వెళ్దామంటే అమ్మో చలిగా ఉంది మేము రావంటారు. అలా ఉంటారనమాట. ఓకే, ఈ ట్రాఫిక్ గురించి చెప్పాలి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ గురించి, రోడ్డు సేఫ్టీ గురించి ఇలాంటి మీటింగ్స్ చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు భారతీయుల్లో కమల్ హాసన్ టైపులో చెప్తుంటారు, మీరేమో భలే భలే మగాడవేలో నాని టైపులో మర్చిపోతుంటారు. మళ్ళీ ఈ ఒక్కరోజు గుర్తుపెట్టుకోవడం కాదు, రోజు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే ఆ రోడ్డు సేఫ్టీ గురించి ఏం చెప్పినా కూడా బేసిక్గా ఆ లేట్ నైట్ జర్నీస్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఒకవేళ చేసినా కూడా సీటు బెల్ట్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు మీరు చూసే ఉంటారు, చాలా ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరు అసలు సిగ్నల్స్ పట్టించుకోరు. ఎక్కువ మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ అటు తిరిగి ఉంటే వెళ్ళిపోతారు, ఇటు తిరిగితే ఆగిపోతారు, అంతే తప్ప సిగ్నల్స్ ఎవరు పట్టించుకోరు. కాబట్టి సిగ్నల్స్ దగ్గర నిర్లక్ష్యం చేయకండి, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది.